నేను ఇయ్యను. నువ్వేమేం బెదిరిస్తున్నావా గొంతు కోసుకుంటా. నాకేం మాటలు వస్తలేవు. గుడికాడ దింపేస్తాం, చెప్పి వెళ్ళిపోతాం. ఉంటాం. వీళ్ళు ఉండరే, ఆట ఆడుతున్నారు. ఎట్లా వదిలేసి వెళ్ళిపోతారు? మాకేం సంబంధం అమ్మా ఇది? మీరే కదా మాకు సాయం చేస్తుంది. ఎవరు సాయం చేస్తున్నారు? మధురెడ్డి, ఒక పెళ్లి, ఒక మంచి మాట, ఒక పెళ్లి చేసినా మీరు జీవితం నిలబెట్టండి అని చెప్తున్నా మధురెడ్డి. ఇసుకలో వద్దమ్మా. ఎందుకు రిస్క్ ఏం రెడ్డి? ఏం వాళ్ళే చేసినాము, అన్ని చేసి అలసిపోయి ఇదొక్కటి చేరెడ్డి, అన్నిలో ఇదొక్కటి మా జీవితం నిలబెట్టు. మధ్యలో దూరాలు కూడా అంతే. మాకు తెలియదు. మీకు గుడికాడ పూజా కప్ప చెప్పేస్తాం. నువ్వైనా పెద్ద మనిషి, నీ కాళ్ళు మొక్కుతున్నా. ఒక్కటి అల్లాన్నాం. అదో మాకు దూరం అనుకో, మీరు పారిపోతారు, మీరు సేఫ్ అవుతారు. తర్వాత పట్టుకునేది పారిపోమన్నా. మాకు అవసరం లేదా? ప్రాణంగా మేము పిల్లలు కాలము, ఇబ్బంది పెట్టాక కూడా ఆశీర్వదించానా? వద్దు, మాకు ఇబ్బంది పెట్టాకన్నా. ఏమి ఇబ్బంది లేదు. ఏదో బయట మేము ఇబ్బంది పట్టి చస్తున్నాం. మా పరిస్థితి బాగాలేదు. మేము దింపేస్తున్నాడు. దిగు ఫస్ట్. ఏమన్నా మీరు అట చేస్తే గానా దిగు, బాగుండదు. దేవుని గుడి కాడ గులాబ్ జాములు కలగలేడిపోయాయిరా. కొట్టనా? మీకు పెళ్లి చేస్తామన్నాం కదా. వాడు పారిపోతామంటాడు. పారిపోతున్నారా ఎవరైనా? నాకు ఈడే పెళ్లి చేయి. పెళ్లి చేయండి. లాగ్ దియనా? గుడికాడ పెడతాము. ఈడే చెయ్యి. నువ్వే ఆరం అయిపోయి ఏది ఇచ్చి నేను గుడికాడ ఇప్పిస్తా. గుడికాడ ఇప్పిస్తా అన్నాక ఇప్పిస్తా. వద్దు, గుడికాడ ఇప్పిస్తా. నేను గుడికాడ ఇప్పిస్తానా? నేను మొక్కేది కాదు, గుడికాడ ఇప్పిస్తా. కూర్చుంటావు లేదా? నువ్వు బాగా కూర్చో. పడిపోయినాడు వాడు ఏం కాదు, అర్ధగంట లేడు. మొబ్బేసినాను, అర్ధగంట లేడు వాడు. నువ్వు కూర్చో. ఇది పూలారమి, పూలారమి. సత్తారు సత్తు దెబ్బలు కాదు, చావు దెబ్బలు. పెళ్లి కొడతావా? కొడతావా? పెళ్లి చేసిన ఇప్పుడు చెప్పి, ఇప్పుడు చూడు, ఇప్పుడు చెప్పి, ఇప్పుడు చేపిస్తా అంటే ఏమి దండలు ఇవ్వనా? నేను ఇవ్వను. ఏమైందిరా? గుడికాడ ఇస్తా. గుడికాడ ఇస్తా. అదేంటండి అంత బీపీ వచ్చింది? పోతారేమని భయపడ్డాను. గుడికాడ ఎవరు రారు. గుడికాడ ఇస్తా. గుడికాడ పారిపోతానా? నేను మనిషిని వదిలేసి పోతానా? పారిపోను. లేదు, నేనున్నా. గుడికాడ ఎల్లమ్మ గుడి నేను పోనా? పోతానా? గుడికాడ పూజారి కప్ప చెప్పి పోతా. నీ చేతిలో ఆరం ఏమన్నా? నేను వద్దన్నా. నేను నా భార్య చనిపోయి అల్లాడిపోతున్నా. నేను ఆడిపిస్తా. నేను నేను ఆడిస్తానా? ఒక మాట పెళ్లి చేసుకోని అంది. నేను ఇస్తాను. బాబు లేడు వాడు. చేసినాను అప్పుడే. ఏమి ఇంకా 20 నిమిషాలు ఎంత అయింది? 5 నిమిషాలు, ఇంకా 20 నిమిషాలు లేడు వాడు. ఇది ఏంటి అంకుల్? ప్లీజ్ అంకుల్, మనకి గాలి ఆడక ఇది ససం. ఏం సార్ నువ్వు జల్లి ఆరమే ఇది ఇచ్చేయండి, మేము పెళ్లి చేసేసుకుంటాం. వెనక మళ్ళీ మా వాళ్ళు వస్తారు అంకుల్. నేను ఇవ్వలేనమ్మా. నేను ఏనమ్మా? నీకు మొక్కుతామ్మా. నేను మొక్కుతామ్మా అంకుల్. నేను ఇవ్వలేనమ్మా. కూతురు లాంటిదాన్ని. నేను కూతురు లాంటి వేరే కట్టి నేను ఇవ్వలేను. ఎందుకంటున్నాను కదా, ఉండండి. గుడికాడ ఇస్తా. కనికరం వస్తుంది నీకెందుకు ఇస్తానా? అన్న మీరేమన్నారు? అక్కడ దించేసి వెళ్ళిపోతాం. గుడికాడికి వస్తా. మేము వస్తా. దాని మీద ఒట్టు. నీ కూతురుతో సమానం. గుడికాడికి వచ్చేసా.
దండలు నేను గుడి కాడ దండలు ఇస్తాను. అన్న దండల మీద కూర్చున్నావు, అన్న దండల మీద కూర్చున్నావు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. గుడి కాడ కంపల్సరీ ఇస్తా. నేను ఇట్లా చేయకూడదు. గుడి కాడ ఇస్తా. ఒక్క మాట మామ. లే, గుడి కాడ ఒక్క ఇస్తాను. నిమిషం విను. నా ఇడ్జుడుగా కొంచెం ఏం తీయొద్దని చెప్తాను. గ్లాస్ చేస్తా. మాతో మాట్లాడు. గాలి తాగుతుంది. చాలు చాలు. గుడి కాడ నువ్వు డోర్ రాదది. డోర్ రాదులే. డోర్ రాదులే. కూర్చో. నువ్వు నీ గుడి కాడ గ్లాస్ ఎక్కి అర్థం గ్లాస్ ఎక్కి చెప్తా. ఉం? అర్థం గ్లాస్ ఎక్కి అన్నా ఊక ఉండనా అన్నా నేను నా- గుడి కాడ వస్తా. గుడి కాడ నా పేషెన్స్ గుడి కాడ ఇస్తా. గ్లాస్ ఎక్కి. గుడి కాడ ఇస్తా. మీరు ఉండండి. గుడి కాడ ఇస్తానా. గట్టిగా అడిచొద్దండి, గుడి కాడ ఇస్తానా. గట్టిగా అడిచొద్దండి. మీరు ఎందుకు ఇట్లా సతాయిస్తున్నారు? గ్లాస్ ఎక్కియండి ఆ? అంకుల్, నా గ్లాస్ జీవితం ఎక్కియండి. ఎక్కిస్తా కాదు. గుడి కాడ వస్తా నాక. గుడి కాడ నువ్వు చెయ్యి నేను ఏమద్దు. నేను ఎక్కిస్తాను నాక. గుడి కాడ ఏమన్నా లేపుతాడు. లేపు ఇప్పుడు లేపు. లేపు లేపు లేపు. లోనా 5 నిమిషాలు. లేయనా నువ్వేమన్నా ఇట్లా చేస్తున్నావు? గ్లాస్ వేయండి అన్న. నువ్వు నేను వేస్తా. ఆ గ్లాస్ ఎక్కిద్దాం. గ్లాస్ ఎక్కి. గ్లాస్ ఎక్కి. నేను చేసిన ఎందుకనా గ్లాస్ ఎక్కి. నువ్వు గ్లాస్ ఏంటికన్నా నువ్వు నన్ను ఇట్లా బండి ఆన్ చేసినావు? చేయి. ఎవరు చేసినారు? నేను గుడి కాడ నువ్వు ఎందుకు చేస్తా. వచ్చినావు? వాళ్ళని ఎందుకు పిలిపించావు? ఎవరు పిలిపించినారు? మధ్యరెడ్డి అన్న మాకు మొదటి నుంచి మా దేవుడు అన్న కాదు, గుర్తు కాదు. చేస్తామంటేనే మధ్యరెడ్డి అన్న మనుషులమే చెప్పొద్దు అన్నాడు. ఇప్పుడు గుడి చెప్తున్నాడు. కాడ ఇక్కుసా గుడి కాడ వద్దన్నా ఈయన చెప్పడు. నాకు సంబంధం లేదన్నా. గుడి కాడ అన్నాక గుడి కాడ అయిపోయా. ఆరమి ఆరమి ఆరంభించేవాళ్ళు ఏంటికి పిల్లలు? ఎవరు ఎక్కినారు వాళ్ళు? మనకేం తెలుసా? నువ్వు ముందే వచ్చేటప్పుడు వాళ్ళకి నేను అరే ఏమైతాంది, నేనేం ఫీల్ అవుతానా, నువ్వేం చేస్తానావురా? ఇంకా సతాయించొద్దన్నా. కాదు ఇచ్చేసాయంట దండలేదు. ఆరమి అంటున్నాము. ఇచ్చేసి వాడేసాయి. నీ దండలు చేత్తో ఇచ్చింది ఒకటి మీరు. ఒకటి. ఏంటికి ఎంత చెప్పులు? ఎవరు వాళ్ళు? పట్టు పెట్టండి. ఇది తీసుకో. చూడు. తీసుకో నువ్వు ఒకటి. ఇది తీసుకో. వాళ్ళ మాట వినేసేయ్. ఇద్దరు పట్టుకోండి. ఇద్దరు బాగా నీటి పట్టుకోండి. ఇవ్వండి. పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకోండి. నాకు పెళ్లి మధ్యరెడ్డి అన్న పెళ్లి చేసుకొని నీ నేతృత్వంలో నా నేతృత్వంలో పెళ్లి చేసుకుంటున్నాము. పెళ్లి చేసుకుంటున్నాం. నీ ఆశీర్వాదము చెప్పు మళ్ళా నా ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందని చెప్పనా? నా ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నాము. నువ్వే సాక్షి సంతకం వేయాలా? ఆ? ఎందుకని అంత వణుకుతున్నావు? నాకు ఇట్లాంటివి అనుభవించి చేస్తా. మళ్ళీ దాంట్లో ఇదో ఒకటి కదా చేసుకోండి. ఏమో బాగా కనెక్ట్ అయినట్టుంది. చూడనా ఇక్కడ ఒక ఫోటో వీడియోది ఒకటి. సరే నీ ఫోన్ ఉందా? వీడియో అన్న కాడి నుంచి ఇట్లా గ్లాస్ ఇచ్చినట్లా వేసేయన్నా. గ్లాస్ వేసానా? ఏం లేదు ఉండు. నాకు ఊపిరి అల్లాడడం లేదు. లేదు నాకు ఇది ఇప్పుడు ఇయ్యన్నా నువ్వు ఎందుకు ఇస్తున్నా? ఉండాలే. ఇయ్యన్నా నా కాడ రేపు ప్రూఫ్కి ఇద్దరు నువ్వు తీసుకోదు ఇప్పుడు. నాకే ఇది నువ్వు తీసుకో. చెప్పట్లు చెప్పట్లు థ్యాంక్స్ అన్న. చాలా థ్యాంక్స్. ఉభయ కుశల చిరజీవన ప్రసుక భరిత మంజుళతర శృంగారే. ఇంకా అయిపోయా కదా. ఏంటికైనా అంటే చేపిస్తావు. సైన్ చేసేసాలు. సరే సైన్ చేసేయి. నేను ఇడికే తెప్పిస్తా ఫారము. నువ్వు సైన్ ఇప్పుడు చేయి. ఆడ దింపాలన్నా మిమ్మల్ని. కర్నూలు దీనికి అడిగిపోదాం. సరే రిజిస్టర్ చంపేస్తామన్నా. ఊకే ఎంత సుర్రు మండుతుంది నాకు. కర్నూలులో మళ్ళీ మన వాళ్ళు వస్తే ఊర్లోకి వెళ్తే వాళ్ళు వచ్చినా మనం చెప్పేది వద్దు. నేనైతే సచ్చేకి రెడీ, సంపేకి రెడీ. నేనైతే సచ్చేకి రెడీ, సంపేకి రెడీ. అమ్మో ఇప్పుడు నేనేమైపోతాను నాయను. అది ఏమైతుంది? ఏందన్నా అది అంత మంటలేస్తుంది. పెళ్లి అయిపోయింది మాకు. ఆ? అంకుల్ ఏం ఇంజక్షన్ అవి? మీరే మాట్లాడతారు కదా. మేమేం మాట్లాడలేమమ్మా. అన్నా, అంటావా? చెప్పేది నువ్వు చెప్పు. ఇది పెళ్లి కాదు. ఎందుకంటే గుడికాడ కట్టుకుంటే అదొక సాక్ష్యం ఉంటది. ఆడ ఎల్లమ్మ గుడికాడ. ఇప్పుడు మీరే మాకు దేవుడు. ఇప్పుడు మీరే మాకు దేవుడు. దేవుళ్ళనా మీరిద్దరు? దేవుళ్ళనా? ఇంక మీ ముందర మొక్కుతాను. పెళ్లి చేసి కాళ్ళు పోయి కను. కాళ్ళను పైకి పెట్టన్నా. ఆడ ఎవరైనా వస్తే మాట్లాడదు. ఆ. మాట్లాడి నువ్వే సరి మనకి ఆడ దింపాలా? సంతకాలు చేయరా అన్న మీరు? సాక్షి సంతకాలు. మళ్ళీ సంతకాలా? ఏమన్నా ఓ ఇప్పుడు సంతకం మేము చేసి పెళ్లి చేసుకుంటే ప్రూఫ్లు కావాలి కదా. ఏందన్నా? ఎవరు ఎక్కినారన్నా? మీ చేతితో పెళ్లి చేసినా మీరు ఇంకా చేసుకున్నారు వెళ్ళిపోండి అన్న. యాడికి వెళ్ళిపోలా? ఇంకా దిగి వెళ్ళిపోండి. మీరు సంతకాలు పెట్టేస్తే మేము వెళ్ళిపోతాం. యాడికి పోతాం ఒకసారి ముఖం ఇట్లా చూపాను. సెల్ఫీ తీసుకుంటా. అన్నా సెల్ఫీ తీసుకోవద్దు. ఏమొద్దు అన్నా నువ్వుగా మా వద్దనా? పెళ్లి చేసిన దేవుళ్ళు మీరు. మా వద్దనా? పెళ్లి చేసిన దేవుళ్ళు మీరు. మాకు మీ సెల్ఫీలు ప్రేమ వద్దు. ఇంట్లో ఏమొద్దు. పెట్టుకుంటాం. మమ్మల్ని ఇరికేయడం వద్దు. చేయడం వద్దు. కాదు ఏడ్రా అది ఎక్కడి నుంచి వచ్చినారు మీరు? ఇటు చూడు అన్నా నువ్వు రావట్లేదు. మళ్ళా గుచ్చితే నీళ్ళు గుచ్చకున్నారు వాళ్ళు. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. రాలేదు ఇటు అన్నా, చూడు. చూడన్నా. గుచ్చినారా? మధ్యలో ఇడియుతలు. కాదు. చూడండి ఇంజక్షన్ ఇంజెక్షన్ వేస్తారంటే చూడండి. ఇంజెక్షన్ వేస్తారంటే చూడండి.
ఇంజెక్షన్ నువ్వేమేం బెదిరిస్తున్నావా సత్తార్తో పెట్టుకున్నావంటే చచ్చిపోతావు. సెల్ఫీ ఒక ఫోటో ఇవ్వవా? ఫోటో ఎందుకు మా పెళ్లి చూడు జరిగిస్తాం మేము. బయట చూడు మీరు ఇరికినికనే చేస్తున్నారు కదా. సైడ్ కన్నా చూడుగా దింపేసామా నా ఊకే దింపు లేకుంటే ఉండు ఉండుగా. మీరు ఆపేస్తే బాగుండదన్న. పెళ్లి చేసిన సంతకాలు చేసి దించండి. యాడ సంతకాలు చేయాలన్నా? ఉండండి ప్రతిదానికి. ఈయన గొంతు కోసుకుంటా ఉండండి. ఈయన గొంతు కోసుకుంటా ఉండండి. చేస్తామన్నాం కదా చేసానులే. ఒక ఫోటో ఆగు. నాయనో అమ్మో అమ్మో, అరే ఏం సైకోగలరా మీరు? చేస్తామంటున్నారు కదా పెళ్లి. ఫోటో ఇయ్యనా ఫోటో ఇయ్యను ఫోటో ఇయ్యం ఎందుకంటే మేము వెళ్ళిపోలేం మీరు పోతారు సంతోషంగా మధ్యాహ్నం మేము పోలా ఆ, సంతగా నీళ్ళు తాగా భయపడొద్దు, ఏం కాదు భయపడొద్దు. నీళ్ళు ఏడుస్తుంది, ఎందుకు ఏడుస్తుంది? మీది ఆ ఊరు అన్న వీళ్ళది? యాడ నుంచి? ఎవరు అనంతపురం అన్నది. వచ్చినారు రెడ్డి రామరెడ్డిపల్లి అనంతపురం అది. ఈడికి ఎందుకు వచ్చినారు? తాత నర్సారెడ్డి, తాత నర్సారెడ్డి. నీకు తెలిసింటే అది ఫ్యాక్షనిస్ట్ నర్సారెడ్డి లేదా? అవునా? వాళ్ళ మనమండి. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇలా నాన్న మా కాడ ఉంటాడు, అట్లే నేను లవ్ చేసినా మా ఇంట్లో వద్దంటున్నారు. కాదు, జ్వరం వచ్చిందానా? ఏం లేలే కాలుతుంది కదా ఎవరికి? నాకి. నువ్వు ఏం చేసినావు? ఏందది? అన్నకు కూడా లేదు, కానీ పెళ్లి చేసి పెద్ద పని చేసినావు నాన్న. చేతులేనా? మీకు ఏమొద్దు, మాకు ఇబ్బంది పడకూడదు. మాకు టెన్షన్ మీకన్నా మాకు టెన్షన్ ఎక్కువ ఉంది. ఆ, ఎందుకన్నా? అప్లికేషన్ అవి తీసుకురామని చెప్పి సంతకాలు పెడతారు. ఏందనా? మీ చేత్తోనే అదొక బా, కార్యం ఫస్ట్ చెప్తాపా. చేసేయండి. మేము ఆడుకో పోతున్నాం, ఎన్సర్ కాడికి పోతున్నాము. మీరు ఆఫీస్ కాడికి పోనా? దేవుడే మీ రూపంలో మా దగ్గర మాకు తీసుకొచ్చి ఈ రోజు- పంపించినాడన్నా. దేవుడే మీ రూపంలో మా దగ్గర మాకు తీసుకొచ్చి ఈ రోజు పంపించినాడన్నా. రిజిస్టర్ ఆఫీస్ కాడ దింపాలా మిమ్మల్ని? దింపి మీరు దింపడం కాదన్న, మీరు కూడా వచ్చి సంతకాలు పెట్టాలా? ఇప్పుడు మీ కళ్ళ ముందు ఏందన్నా? ఉంది. మీరే కదా మా పెళ్లి చేసింది, ఇప్పుడు దండలు ఇచ్చి. పెళ్ళి అంటే యాదో దండలు మార్చుకుంటారంటే మార్చుకుంది. ఇక పెళ్ళి అంటే ఏమా మన మంగళసూత్రం వేసుకున్నారా? మంగళసూత్రం వేసుకున్నారా? రిజిస్టర్ ఆఫీస్ లో మన సంతకాలు ఉండవు. ఏబీ చాయ్ కాడ అన్న సాక్షి సంతకాలు చేసాయన్న సాలు. వీళ్ళ పెళ్లి నువ్వు మాట్లాడవా? నాకేం మాటలు వస్తలేవు నన్నే మాట్లాడించకరా. నీళ్లు తాగు. నీళ్ళు ఏమొద్దు. ఫస్ట్ నాకనా? ఓకే ఓకే ఓకే. ఆయన కూడా రాపు, రేపు ఆడ సంతకం చేసిన తర్వాత శక్తి ఉండని. కొన్ని తాగండి అంకుల్, కొన్ని తాగండి. ప్రేమతోనా ఒక సంసారం నిలబెడుతున్నావన్నా. నిలబెట్టి ఇడి వరకు వచ్చిన మామ ఎత్తట్లేదే. ఏం పట్టుకున్నారా వాళ్ళు? ఏమన్నా చెప్పినా నేను రిజిస్టర్ ఆఫీస్కి వస్తున్నాను. ఏం పట్టుకుంటే గంట కొడతామా? ఆ, గంట కొట్టించన్నా. ఏంది గంట కొట్టించు? కాదు, మిమ్మల్ని ఈడికి తీసుకొచ్చింది ఎవరన్నా వీళ్ళని? ఎవరు? నువ్వే ఆడ డీ మాట కాడ ఆ, మీ వాళ్ళేనేమో అని చెప్పి. కాదు మధ్యరెడ్డి తలుపులంలే. అన్నా, మా తరపున మాకు ఎవరు తెలియదు. అన్న నీ పేరు మధ్యలేడనా? ఏంటి అంకుల్? నువ్వు ఏమన్నా అంత రా చేపిస్తానని చెప్పి ఇప్పుడు ఏమన్నా ఇట్లా మాట్లాడతావు? నువ్వు ఎవరువో నాకే తెలియదు. నేనెవరో నీకే తెలియదు కాదన్నా. తెలియకుండానే పెళ్లిళ్ళు చేసినారా ఇప్పుడు మాకు? నిన్నెవడైనా టీ తాగించి మరి కొట్టాడ్రా? ఇన్ని చేసినానన్నావు, అంత ఎవడొస్తాడు రానని అన్నాడు. మీరు ఫోటో తీసుకున్నాం కదా ఇందాక. అవునా? అన్నా ఎవడొస్తాడో రాని మా తాత. అలా ఇట్లా అంటే నేను ఫోటో దింపలేదు. ఫోటో అయితే వాళ్ళు దింపున్నారు, నేనైతే ఫేస్ ఇయ్యలే. ఇప్పుడైతే మీరు చేసి ఎలా? వచ్చింది ఇటు చూపిస్తా face. కాదన్నా. ఇప్పుడు చెప్పింది ఎవరు వచ్చినా నేను చూసుకుంటా మీ వాళ్ళని. చూసుకుంటారన్నారమ్మా, నువ్వు భలే చెప్తున్నావు. పడిపోయినప్పుడు అన్నాడా? మీరు పడిపోయినప్పుడు అన్నాడు. ఆహా, నువ్వు పడిపోయిన ఉద్దేశంతో వేస్తున్నాడు నాకు. ఏమన్నాడు తెలుసా? ఏమి? ఇట్లా అంటే ఎవడొస్తారా నేను చూసుకుంటే ఇట్లాంటి దండి పెళ్లి చేస్తా అన్నావా? అవునా? సైడ్ కాపు. వద్దనా? ఇది యాక్సిడెంట్ అయిందా? అబ్బో, ఎవరు చేసినారు? ఓ ఏమన్నా నువ్వు పానా, మాకు పెళ్లి టైం అవుతుంది. కాదు, ఎందుకు చెప్పినావా? నా చెప్పినాడు ఈయన. నీకు ఏం చెప్పలేదు, నా గుడి కాడ చూసుకుంటా అని చెప్పిన. ఆడ కాదు, మా వాళ్ళు వస్తారు. రిజిస్టర్ కాడ కాదు. ఏమన్నావు
అంకుల్ ఎవరు రారులే అని చెప్పినాను. నువ్వు వస్తే నేను మాట్లాడుకుంటా నీ గుడికాడ దింపుతాను పోతాను అని చెప్పిన. ఎవరు వచ్చినా నేను నేను మాట్లాడను. ఎవరు ఎంత పెద్ద మనిషి అన్నా, నా మీద ఒట్టే మాకు సంబంధం లేదన్నా. మీద ఒట్టేసి మీరు ఎవరన్నా? మీరు నాకు ప్రాణం తీస్తున్నారు. మధ్యలేడానా ఏమన్నాను? మీరు ఇంత మధ్యలోనా? మళ్ళీ అప్పుడు మీరు ఎవరు అంటారు? నీ కూతుర్లు ఎక్కడ దాన్ని పెట్టుకొని నేను అన్నా, నేనే లేదన్నా. ఊరికే ఉండనా కొంచెం? మాకెందుకు బెదిరిస్తున్నావు నా? మాకెందుకు బెదిరిస్తున్నావు? ఏం చేద్దామంటావు మరి? కాదు అది ఏం చేయాలని ఇప్పుడు నేను అది ఇంజక్షన్ అన్నా, నువ్వు వాడికి పోనా ఒక పెళ్లి చేసి ఆయనతో ఫోటో సంతకాలు తీసుకొని పెట్టి ఆ? ఈయన అన్నాడన్నా, మేము ఆడో పోతుంటే మేము మధ్యలేటానని అన్నాడు. రైతుకు ఫోన్ చేయి. 10 చేసినాం, ఇది ఒకటి 11 ఏం పెద్దదని అన్నాడు. ఫోన్ చేయి. నువ్వు ఎవరికన్నా చేసినావు అనుకో, మాది ఎంచర్ గురించి లేట్ అవుతుందని చెప్తాం. మాది ఎంచర్ గురించి లేట్ అవుతుందని చెప్తాం. ఎంచల గురించి ఎంచర్ కాడికి పోనీకే పోతున్నాం. మీరు ఈ పెళ్లి చేసి పో, ఎంచల ఎవరు కాడికి. పెళ్లి చేయాలన్నా? మీకు మేమేమన్నా పరిచయమా? పెళ్ళి దాకా ఉండండి. మా పెళ్లి లేదా? మా మనిషి. ఫోన్ చేసుకొని సంతకాలు పోతాడా? పెట్టేసి తినేసి వెళ్ళండి. సంతకాలు పెట్టేసి తినేసి వెళ్ళండి. ఇక ఏమొద్దన్నా యాడ తినేసి ఏమన్నా నువ్వు చెప్పినావా ఇవన్నీ? నాయన హోటల్లో పిలిచి ఎవరు చెప్పినారమ్మా? మీరు పెళ్లి చేసి తిని మీరు పోతానావా? ఉరుకులాడుకుంటూ ఎక్కినారు. పప్పన్న. ఏమన్నారు ఇప్పుడు? మీ పాప వాళ్ళు అన్న, మంచిగా తల్లి. చూసుకుంటా అన్నారా లేదా ఇప్పుడు? ఫస్ట్ పోనీ. ఫోన్ చేసి ఆడ ఉండు మనుషులను పెట్టు. ఎవరు మనుషులు ఫోన్ పని చేయండి. ఆగు. రోహిత్ మేము తిరిగి వస్తున్నాము. తిరిగి వస్తున్నాము. ఏడను ఎంచరు పోలే. వీళ్ళు ఎవరో పెళ్లి చేస్తున్నారు, పెళ్లి చేసుకుంటామని చెప్పి సతాయిస్తున్నారు. చెప్పు ఏడను నువ్వు అర్జెంట్ గా ఏబి చాయ్ కాడికి రా. వస్తున్నాం ఏబి చాయ్ కాడికి. యాడ ఆపేది లేదు. తీసుకురమ్మను. పోలీస్ ఆఫీస్ వచ్చేదాకా నలుగురిని తీసుకురమ్మను. ఏబి చాయ్ కాడికి రా. మీరు ఏం నలుగురిని మాట్లాడలేదు. తీసుకురమ్మను. వాళ్ళ ఆడ పీడ నలుగురు రండి. పెళ్లి లేని ఎవరొద్దు. పెళ్లి చేయనికా పెళ్లి చేయనిగా ఏమన్నా చేసినట్టు దీన్నే చంపేస్తాను ఇంకా. వదులు మా వాళ్ళనే ఎంచరోళ్ళు మాట్లాడు. ఏబి చాయ్ కాడికి రా. ఏమైందా చెప్పు. ఈడ ఒక జంట పెళ్లి చేయాలంట. చేసాము అని చెప్పు. ఈడ డిమార్ట్ కాడ స్లోగా వస్తుంటే ఆపేసినారు. పెళ్లి చేయమని రాండి కొంచెం. నలుగురిని తీసుకోరు. ఏమ్మా నువ్వు ఇంజక్షన్ అయ్యా నీకు ఏం తిన్నారానికి అది ఇది నరం అంటున్నావు. కాదన్నా, నలుగురు వస్తారంటాను. మీరు చెప్తున్నా. నువ్వు రా రోహిత్. సార్ ఏమంటాడో ఏమో. రిజిస్టర్ ఆఫీస్ కాడ ఏం చెవట్టుకో నువ్వు నరానికి ఇస్తా అంటున్నావు. ఏమన్నా అర్థం నరం కాదన్నా, నలుగురు వస్తారంట, మనకు పెళ్లి చేస్తారంట అంటున్నా. నీళ్లు తాగన్నా. నేను నీళ్ళు తాగను లేదా? ఏబి చాయ్ కాడ టీ తాగాల. ఇప్పుడు మా పెళ్లి పెట్టుకొని నువ్వు టీ తాగిపోతావా? ఒప్పుకోకుండా ఇప్పుడు నన్నే చంపాలని చూసినాడు. అన్నా అదన్నా చంపుతా, నేనన్నా చచ్చిపోతా, లేదా మిమ్మల్ని అన్నా చంపుతా. ఏదైనా నాకు ఏదన్నా కానీ అమ్మా తల నాకైతే కొంచెం సతాయించొద్దన్నా. మీరు మేము ఆలోచించుకోవాలి కదా. మేము సరే. ఏంది మీరు అంత సతాయిస్తున్నారు? ఏ సైకోగాడు ఉన్నట్టున్నాడు. మాకు ఎవరున్నారు తరపున? ఎవరు లేరు. మాకెవరున్నారన్నా? మాకు ఎవరున్నారు? మీరు సత్తా చేసుకుంటారు వెళ్ళిపోతారు. తర్వాత బాధ్యత మేము మామ ఫోన్ చేయ మామ. పడాలా. మామ హలో మామ. హలో ఆపగానే బాగుంటున్నా. హలో, సీను మామ. చెయ్యి గుంజుతుందనా. ఏం చేద్దామంటావు మరి? హలో సీను మామ. టీ తాగల. వద్దండి అంకుల్. అమ్మా మేము టీ తాగల. నోరు ఎందుకపోతుంది? నాకు షుగర్ పేషెంట్ ని ఏమనైనా మీ బాధ్యతనే చుట్టూ చెప్తున్నా. అందరం చచ్చిపోదాం అయితే అయిపోయి. నాకు ఇబ్బంది పెట్టాకరి. సినిమా చేసినాను, ఫోటో పంపించిన. ఫోటో పంపించినారా? తెలుసు అంటున్నాడు అబ్బాయి. మీరు తెలుసా అంకుల్? మంచోళ్ళ చేతిలో పడినావు. ఏంది మరి వల్ల ఎందుకు ఒప్పుకున్నావా నన్ను? ఎవరు మంచోళ్ళు ఎవరు ఆ ఒప్పుకున్నారు? పెళ్లి చేసాము ఏం పప్పన్న. ఒప్పుకోలేదు. నువ్వు చెప్తున్నారు కదా. గుడికాడ పూజాతో మాట్లాడిస్తా అని చెప్పినాను. అది కాదు, మీ వాళ్ళు ఎవరు వచ్చినా నేను మాట్లాడతా అని చెప్పినారు కదా. ఎవరు మాట్లాడతారు? హలో, సినిమా. నాకు ఎందుకు చెప్పినావు నావన్నీ? అదే ఈడ పెళ్లి చేసుకున్నాం నేను, అనిత. ఈడ మధ్యలెడ్డి అని ఉన్నాడు, ఆయనకు లౌడ్ స్పీకర్ పెడతాను చెప్పు మామ.
కార్లో వస్తున్నాము. అదే నువ్వు ఆయన తెలుసు అంటివి కదా, పెళ్లి అయితే చేసినాడు, ఇప్పుడు నాకు సంబంధం లేదు అంత ఆగు, దుమ్ము పడుతుంది. లౌడ్ స్పీకర్ పెడతాను ఒకసారి చెప్పు మామ. మా తాత వాళ్ళదంతా హిస్టరీ చెప్పు, దాన్ని భయపడతాడు. ఇస్తాను అన్న, మా మామ మాట్లాడన్నా. దుమ్ము వస్తుందన్న మాట్లాడు ఇట్లా. హలో చెప్పు. అయ్యోనా, మాకు బలవంతంగా ఈ కారు ఎక్కినారు. మేము స్లోగా, రోడ్డు బాగాలేదని చిన్నగా వస్తున్నాం. చిన్నగా వస్తుంటే డోర్ ఓపెన్ చేసుకున్నారు, ఎంపై ఎక్కేసినారు. మాకు ఎవరు వాళ్ళు తెలియదు. నువ్వు చెప్పు. ఏంది తెలియదు. మీరు నాకు షుగర్ పేషెంట్ ఉంది, నాకు సతాయిచ్చొద్దండి అన్న మీరు. షుగర్ పేషెంట్ ఉంది, నాకు సతాయిచ్చొద్దండి అన్న మీరు. ప్రేమతో చెప్పన్నా, నేనే చేసిన. ఎవరు చేసినారన్నా పెళ్ళిళ్ళు? ఎవరు చేయలే. మళ్ళా మాకు సంబంధమే లేదు. సంబంధమే లేదన్నా. వాళ్ళే తిక్క దండలు మార్చుకున్నారు. మీ చేతులతో ఇస్తే కదా మేము వేసుకుంది దండలు. మేము ఇచ్చేలేము. అవునా? ఇచ్చినామా? ఏమన్నా మాకు తెలియదన్నా. యాందిరయ్యా, యాన్ చేస్తున్నా. రాము అన్నా, ఇక్కడ ఇంకో డ్రైవర్ కూడా ఉన్నాడు, ఇస్తాను చూడని చెప్పన్నా. కాదన్నా, వాళ్ళే ఎక్కినారు. లేదు, మాకు సంబంధమే లేదు. నేను నాకు మాకు చూసి వేసి పండ పెట్టినారనా? కొంచెం అది మేమేం చేసినాము? మేమేం చేయలేదన్నా. ఉండాలే, మేము పోలీస్ కంప్లైంట్ చేసుకుంటాం. పోలీస్ ఇప్పుడు స్టేషన్ పోవాలమ్మా. మేము స్టేషన్ కాడికి పోతాము. మేము పోలీస్ స్టేషన్ కాడికి పోతాం. తెలుసా నర్సారెడ్డి? తెలిసింటది నీకు? ఎవరు దేగలపాడు నర్సారెడ్డి తెలుదా? వాళ్ళకి చేసే ఫోన్ మాట్లాడు. లేదు ఇంకోసారి అట్లా చేయని, ఇది సర్దుకోండి అని చెప్పనా. లేదన్నా, మాకు చేయడానికి మేము ఎందుకు బాధపడాలా? అన్న ఏమంటున్నాడు, చేసినాను ఏమైతుందో కానీ ఎవరు వస్తారో రాని అంటున్నాడు తాతోళ్ళకి. ఇప్పుడు అనే కదా వినలేదా నువ్వు? ఫస్ట్ దిగండి, మీరు ఫస్ట్ దిగండి. అడ్రస్ అంటే దిగండి, మీరు దిగండి. అడ్రస్ అడ్రస్ ఏంది? దిగు ఫస్ట్. ముందట్లే ఇట్లా అంటే కాదనా? ఇట్లా అంటే కాదనా? ఆడి ఓండి. ఏం నువ్వేమే భయపడేస్తున్నావు? నేను టీ తాగలనా? దిగండి, టీ తాగల. దిగు దిగు. దిగమంటున్నారు. ఎట్లా దిగుతావనా? దిగు. ఎట్లా దిగుతావనా? టీ తాగలనా? ఎట్లా దిగుతావనా? టీ తాగలనా? ఫస్ట్ దిగు. ఎందుకు దిగల? ఎందుకు దిగల? దిగంటావా? టీ తాగలనా? టీ తాగొద్దా? నువ్వు ఎందుకంటే చేస్తున్నావు? మాకు టీ తాగొద్దా? మీరు ఎందుకని ఇట్లా చేస్తున్నారు? గ్లాస్ వేయండి పైకి. నాకు షుగర్ పేషెంట్ కొంచెము ఇది అవుతుంది. నేను తాగనా? టీ తాగలనా? మీకు ఏం ప్రాబ్లం? ఏం ప్రాబ్లము? ఏమి మాకు ఎవరు మీరు? నాకు ఏమో ఫ్రెండ్సా? అంటే ఫ్రెండ్స్ అయితే చేస్తారా? ఫ్రెండ్స్ కాదు, నేను ఎవరు చేయకూడదు అనుకున్నా. నా భార్య చనిపోయింది, నా ఆపద నేను. మీరు ఎందుకు చేస్తున్నారు నన్ను? ఒక జీవితాలు నిలబెట్టాలంటే అట్ట కాదు అడగాల్సింది. కొంచెం సరేనా? చేతులు కాదు, కొంచెం దాని పద్ధతి ఉంటది అన్నా. మేమిద్దరము మొదటి నుంచి చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. మీ మామ ఏమంటున్నాడు? ఆయన తీర్చిపెట్టా. పెండ్లైనాక అందరు అంతేనా? రోజు నేను కనపడకపోతే వాళ్ళే సర్దుకుంటారు. ఇట్లా టైంలో మీరు అన్నా మీ వరకు తాను అయిపోయినా నువ్వు నీళ్లు తాగు. నేను నీళ్ళు తాగేది కాదు. ఈ హోటల్ కాడ కూడా ఇంకా 5 నిమిషాలు 7 నిమిషాలు అయింది.
కొంచెం కొన్ని ఎందుకు చేస్తున్నాను నా వద్దు, నాకు ఏమొద్దు, కొన్ని తాగండి అది. వద్దనా, కొన్ని తాగండి. నాకు ఏమొద్దు, నా దీన్నన్నా చంపుతా, ఏమన్నా చంపుకోండి అన్న. ఇప్పుడు నేను ఒక విషయం, మీరు మా పరిస్థితి బాగాలేక మేమున్నా, ఈయన ఏం ఆఫీసర్ డ్రైవర్ పంపించినాడు, ఎక్కొచ్చినా నేను. నాకు అంతేగాని దేవుళ్ళకి వచ్చి ఈ రోజు మీరు పెళ్లి చేసినారు మా ఇద్దరికి, నీకు చేయలేదు చెప్తా, చేతులన్నయ్యనా, చేతులు నా నీకు పెళ్లి ఒక దండలు మార్చుకుంటే పెళ్లి కాదు అది. మళ్ళీ ఎట్లా అట్లన్నా చెప్పి ఎట్లా అని చూపిస్తావు? స్టేషన్ కాడికి పో, ఇద్దరు పోండి, ఎస్పీ కాడికి పో. వీళ్ళకి పెద్దోళ్ళు ఉండరాడా? మేము రాము, మీరు పోలే, ఇద్దరు ఎవరిని రానియరు వాళ్ళు. అన్న నేను చెప్తానన్నా, మా మామ కూడా సపోర్ట్, మా తాత కూడా ఎవరు రానియరు. పెద్ద మనిషి లేకుండా ఎట్లా పెళ్లి చేస్తారన్నా? అన్న ఇద్దరు పెద్ద మనిషి లేకుండా సంతకం పెట్టి పెళ్లి ఇద్దరు మేజర్ ఏం కాదు అన్న, మైనర్ ఏం కాదన్నా, మేజరే ఇద్దరం మేము. అన్న మైనర్ ఏం కాదన్నా, మేజరే ఇద్దరం మేము. పెళ్లి చేసి పుణ్యం చేసుకున్నావు, మాకొక్కటో దారి చేపిస్తాను. మేము ఒక విషయం చెప్తున్నా, మీరు డైరెక్ట్ దిగి దండలు తీసేసి ఫస్ట్ ఎస్పీ కాడికి పోండి, అంతే. పోయి ఆడ ఎస్పీ బంగ్లా కాడికి పోతే రాస్తారు ఏదో. మీరు చెప్పినారని మేము సంబంధం లే. మా తాతోళ్ళు వచ్చినారంటే మా పేరు చెప్పినా మేము ఆఫీసర్లమా ఏమన్నా మా పేర్లు నాకు తెలియదు కదా. ఏం లేదు, ఎస్పీ కాడికి పోవాలా చేసుకున్నా అంతేగాని మా దగ్గర ఏం సంబంధం లే. మేమేమి ఆఫీసర్లు కాదన్నా, నువ్వు ఆడి వరకు రానా చెప్తాను. నేను మా తాతోళ్ళు వస్తారు, వాళ్ళు 5-6 కార్ల ఊక నేనే చేసినాను, పిల్లోళ్ళు ఏదో బాగా మేము ఒప్పుకోలేమన్నా, మేము ఇబ్బంది పడలేము. ఒకటిను మేము ఇబ్బంది పడలేము. ఒకటే సొంతంగా ఎవరైనా చేసుకోండి. ఒక్క నిమిషం, ఒక్క మాట ఏం చెప్తావు తెలుసా? నువ్వు చెప్పా అమ్మా, మేము ఇబ్బంది పడలేము అమ్మా, ఎందుకంటే మా అయిపోయింది, మా జీవితం నాశనం అయిపోయింది. నిలబెట్టండి. మీది నాశనం అయింది కదా, మాదన్న నిలబెట్టాను. అవునా? ఆయన ఇంకా 2 నిమిషాలు లేడు. అవునా? నిమిషం ఏయ్ బాబు లేవు, నీళ్లు కొట్టండి, అవునా? అవునా? నీళ్ళు కొట్టండి. ఇలా లేస్తాడు అవునా? అయిపోయింది, అవునా? 5 మినిట్స్ అయిపోయి, అది 5 నిమిషాలు కొంచెం డోస్ ఇచ్చిన. అవునా? డోస్ ఎక్కువైంది ఎట్లా మనకి? అన్నా అన్నా అవునా? ఊపిరాడుతుంది చూడు, ఊపిరాడుతుంది చూడనా, ఏమో చూడనా, డోస్ ఎక్కువైతే చచ్చిపోతారు చూడనా. అవునా? అవునా? లేచాలే. అవునా? లాభ నువ్వేమి నీళ్లు కొట్టనా, కొంచెం నీళ్లు కొట్టనా. మనిషిని మీరు ఏమో చేస్తారు అబ్బా, మీరు నీళ్ళు కొట్టండి. నీళ్ళు కొట్టండి. నీళ్ళు కొట్టుకో. లేదు లేస్తాడు, నీళ్లు తప్ప ఆయన. భయపడద్దు, ఎందుకు భయపడతావు? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఏం కాదు, ఇంకా మధ్యలెట్టన్నా చేసినాడు కదా, మనకు మధ్యలెట్టి తప్ప ఎవరున్నారు ఇంకా? ఏంటికలా ఏమన్నా నువ్వు లాభ తీయనా? ఫస్ట్ టీ తాగల, టీ తాగనియకుండా నువ్వేం చేస్తున్నావు? నాకు చదువు వాళ్ళని ఎవరు ఎక్కించుకున్నారు? చేయబెట్టు మధ్యలెట్టిది ఇద్దరు వాళ్ళు ఎందుకు ఆపించిన వాడా? చెయ్యి, నువ్వు పెద్ద మనిషి, నువ్వు ఆయన నా చెయ్యి కొంచెం ఉండండి అన్న. ఇట్లా ఆశీర్వాదం ఇద్దరికి, ఇట్లా ఆశీర్వాదం. ఏంటికి పిలిపించారు వాళ్ళని? ఎవరు వాళ్ళు మాకు తెలియదు. నన్ను ఏం చేసేలా ఏమిస్తున్నావు మాటికి? నువ్వు దిగాను ఆయనకి వేసి పెట్టు ఒకసారి, వేసి పెట్టు. వద్దనా? కొట్టేది కాదు, అవసరం లేదనా? ఇచ్చేయండి. ఆశీర్వాదం ఇస్తా, కొంచెం ఉండనా? టీ తాగల, ఆయనకి వేసి పెట్టు ఒకసారి. అన్నా ఊక ఉండనా? మళ్ళీ ఆశీర్వాదం చేయి, ఆశీర్వాదం ఇస్తా. 2 చేతులు ఇద్దరికి చేయబెట్టు. ఆశీర్వాదం పెళ్లి చేసుకొని నా ఆశీర్వాదం. నా ఆశీర్వాదం నేనే చెప్పాలన్నా నా పెళ్లికి? నాకు తెలియదు, నాకు టీ చెప్పినట్టు చెప్పు. తాగలనా? ఊక సతాయించొద్దు. పెట్టి ఇద్దరికి చేయబెట్టు, నువ్వు కన్నా చేయబెట్టు, నువ్వు ఉంటా, ఇద్దరికి చేయబెట్టనా? అన్నా నువ్వు ఉండనా? నువ్వు టీ తాగేంత వరకు నాగలేవా? నేనే ఎక్కించుకొని సచ్చి లాగి అన్నా, నువ్వు కూడా చేసావు. నేనన్నా రోహిత్ అన్నాడు ఫోన్ లాగి అన్నా, టీ తాగనీయకుండా నువ్వు. సరే అని రోహిత్ ఫోటో తీయనా అందరిది? చాలే సాల్ చేయాలి. పెళ్లి చేయాలా? ఏమి లాగ్ తీయబా, టీ తాగల. నీళ్ళు తాగు, నీ స్వామి ఆడపోయి మాకు పెట్టావు, బట్ నీళ్ళు తాగు. ఫ్రెండ్స్ లే మేమిద్దరము, ముగ్గురం ఫ్రెండ్స్. నీళ్ళు తాగు ఫస్ట్. మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? ఎందుకట చేస్తారు? సరదా
చెప్తా ఫస్ట్ నీళ్ళు బై చెప్పు ఒకసారి నాకు రైతు వీడికి రారా నాయనా నువ్వు తాయడా. ఎంత ఇచ్చాను ఎక్కించులో కాట కొంచెం వెనక్కిరా వీళ్ళకి తమాషా అని చెప్పు రోహిత్. రా రోహితు. కాదు ఇది తమాషా వీడియో అని చెప్పు ఆయనకి. ప్రాంక్ అంటే ఆయనకు అర్థమైపోదేమో. ఏం తమాషా రోహితు. ఇప్పుడు ఇవి తాకట్టు తిని యాసికి వచ్చింది రోహితు. సరే సరే తాకట్టు తిని రోహితు యాసికి వచ్చింది. అయితే టీ తాగదామా? టీ తాగలపా. టీ తాగదాం. నీళ్ళు తాగుతాయా లేదా? ఏం లేదా? కాదు రోహిత్ నీ ఆడున్నావు ఇప్పుడన్నా ఆశీర్వాదం చేస్తావా లేదా? నీ ఆశీర్వాదము పెళ్లి చేసే కూర్చిపోయినామన్నా మీకేం తెలుసు. కాదు ఎక్కడున్నా రోహిత్? స్టేషన్లో పోటీ తను తిని అన్ని దెబ్బతిన్నాం. ఎందుకు పొరవైనా ట్వింకిల్ ఆ స్కూల్ కాడేనా? టీ దానికి ఉందా? ఏబీ చాయ్ కాడికి రామను. ఏపీ చాయ్ కాడికి అంటారా రోహిత్? కొన్ని స్మైల్ క్లిప్లు ఉంటాయి. ఆడే ఉన్నాం, దాని ముందరే ఉన్నాం. నేను ఎక్కించుకొని రావాలన్నా చెప్పు. బండి ఉందిలే. బండి ఉందా? వస్తాం. సరే సరే ఇదేనా? ఇంకా ఫ్యాంగ్ వీడియో వల్ల తలకాయ నొప్పినా కొంచెం. మేము నువ్వు కింగ్ కింగ్ కాదు, ఒకప్పుడు ఉంటే కింగ్ 40 ఇట్లా 10 మంది కన్నా చేస్తుంది. 43 నిమిషాలు అయింది. ఇప్పుడు రికార్డ్ అయింది. ఇప్పుడు ఆ సినిమా చూడాలి, ఈ సినిమా చూడాలి ఏంటిది? రైట్ సినిమా అంతే అప్పుడు సినిమా చూసేది ఏంటిది? కెమెరా ఆడింది. ఏడంది బా తమాషా వీడియో చేస్తుంటామన్నా. మాది ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కకూడదు అని చెప్పేసి కాన్సెప్ట్. ఓకే, దాంట్లో మేము ఈ విధంగా అయితే చేస్తున్నాం అనమాట. నేను టెన్షన్ పడాకు, ఇదంతా కామెడీకి చేసినాము. నువ్వేం టెన్షన్ పడాకు, ఇదంతా ఒక కామెడీ వీడియో. ఇంకేమి ఈ వీడియో వల్ల చూసి నవ్వుకోనిక మాత్రమే. నీకు ఇష్టం ఉంటే ఈ వీడియో యూట్యూబ్లో పెట్టుకుంటాను సరేనా? ఇది ఒక చిన్న గిఫ్ట్ అన్న మా తరపు నుంచి. పెట్టుకోది. ఓకే, జస్ట్ నవ్వడానికి. నేను టెన్షన్ పడాకు, బాధ పెట్టింటే ఇబ్బంది పెట్టింటే సారీ అన్న. మళ్ళా దీంట్లో ఇరుక్కోకూడదని నీ బాధ. మళ్ళీ లాస్ట్ మూమెంట్ పరిస్థితి ఇంతకుముందనే ఇరుక్కొని అన్నీ చేసాం. ఓకేనా? ఈ వీడియోని లైక్ చేయండి అని చెప్పు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ సబ్స్క్రైబ్. ఐ లవ్ యూ. ఎవరికి ఐ లవ్ యూ? ఎవరు చెప్తివి? చూసేటోళ్ళకి. ఓకే, అందరు బాగా చేసినారా? ఎవరు బాగుంది యాక్టింగ్? ఏమనిపించింది నీకు? నీకు ఏమనిపించింది అన్న? నిజంగా అంటే నువ్వు బాగా గమనిస్తే వీనన్నే నాకు ఫోన్ చేసి ఎక్కడున్నారు అంటుంటే ఆడ నుంచి వచ్చినామా అని చెప్పిన. గుర్తుపట్టినావా? నాకు ఫోన్ వచ్చిందా డిమార్ట్ కాడ? అది సరే. మా అందట్లో ఎవరు బాగా చేసినారు? ఈయననే ఇరగదీసినాడు. మా ఫ్రెండ్ కూడా బాగా చేసింది. అమ్మాయి కూడా బాగా అంటే ఏడిపోయారంటే భయపడుతుంది పాపం. ఇంకో 2 షూట్లలో చూడు ఎంత పెద్ద నేను కూడా పనికిరాను. ఓకేనా? బాయ్ బాయ్ చెప్పేసి. బాయ్ చెప్పు. హాయ్ బాయ్ నా. ఒకసారి ఆశీర్వాదం చేయనా? ఆశీర్వాదం. ఇద్దరికి ఆశీర్వాదం. థ్యాంక్ యూ. ఇది ఒక ఫన్ జస్ట్ వీడియో అంతే. లవ్ యూ ఆల్. అందరూ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి, చాలా బాగా వచ్చింది. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరి ఇన్ని వీడియోలో కూడా మా ఫ్రెండ్ నెక్స్ట్ వీడియోస్ లో కూడా ఆల్మోస్ట్ కంటిన్యూ అవుతుంది కూడా. ఓకే, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్.